ఎందుకంత పరేషాన్? మీరు జాబ్ అడుగుతారు నన్ను, ఇప్పుడు జాబులు అని నన్ను పరిశాన్ చేస్తారు మా బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా. ఖాళీ ఉన్న ఆడోళ్ళు, ఉత్త ఉన్న మొగోళ్ళు అందరూ ఏమంటారు అంటే నాకేమైనా జాబ్ పెట్టినవి, నేనే పరిశాన్ ఉన్నాం, నువ్వు బిజినెస్ చూపెట్టారు. ఎంతమందిగా చేయాలమ్మా ఇప్పటికి? కాదు, నిన్నగాక మొన్న ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక ప్రోడక్ట్ గురించి చాలా చాలా బాగా చెప్పారు. ఆ ప్రోడక్ట్ కోసం అని ఈ మౌలాలంతా వెతుకుతున్నా, ఎక్కడుందో తెలుస్తుంది ఆఫీసు, పొద్దు నుంచి వెతుకుతున్నాండి. సంకల పిల్లని ఎత్తుకున్నట్టు మొత్తం చుట్టూ తిరుగుతారేంటండి ఇక్కడనే పెట్టుకొని? సంకల పిల్ల పెట్టుకుని ఊరంతా వెతుకున్నట్టంటే ఎక్కడుందండి అది? పోలా ఈడుందా ఓరు నాయన, దీనికోసం నిజంగా మొత్తం ఊరంతా వెతున్నా, ఎవరిని మడతా అడుగుతున్నా. ఇందాక పిల్లగాడిని పోలీస్ స్టేషన్ అడిగినా, ఎందుకు పోలీస్ స్టేషన్ అడిగితే కనీసం వాళ్ళలో తీసుకొస్తారు అనుకోని. అబ్బాబ్బాబ్బా, ఈ ప్రోడక్ట్ కోసం నేను పొద్దు నుంచి తిరుగుతున్నా ఉన్నాను. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. దాంట్లో యాంకరింగ్ చేసింది మీరే కదా, కృష్ణవేణి గారు. నైస్ మీటింగ్ అండి. నాకు అర్జెంట్ గా మాకు సామాన్లు అన్ని కావాలా, టమాటాలు తీసుకెళ్ళిపోవాలా, టమాటాలు అందరికి అమ్మేసేయాలా, అందరు బిజినెస్ చేసుకుంటారు. కృష్ణవేణి గారు అయితే ఫాస్ట్ గా నాకు ప్రోడక్ట్ గురించి చెప్పండి. ఫాస్ట్ గా నేను తెలుసుకొని ఫాస్ట్ గా కొనేసుకొని ఫాస్ట్ గా ఇంటికి తీసుకెళ్ళిపోతాను. ఇంత ఫాస్ట్ గా వెళ్ళిపోవాలండి. అంత తొందరపాటు ఉంటే ఎలా అండి? మెల్లగా నిదానంగా అన్ని తెలుసుకొని తీసుకుందాం. నిదానమే ప్రధానమంత్రి, అంతేగా మీరు? ఓకే అండి, మనం నిదానంగా ప్రోడక్ట్ గురించి తెలుసుకొని ఆ ప్రోడక్ట్ ఎలా ఉపయోగించాలి, ఎలా వాడాలి అన్ని తెలుసుకొని ఆ ప్రోడక్ట్ వల్ల మనకి ఏం లాభాలు ఉన్నాయి, మనం తీసుకునే మన మిత్రులకు ఏం లాభం ఉంటుంది అనేది ఒకసారి కనుక్కొని ఆ తర్వాత సాఫీగా కొనుక్కొని వెళ్ళిపోదాం. అయితే మన ఆఫీస్లోకి ఎంటర్ అయిపోదాం. చలో మేడం, ఇదేంటి మేడం? ఇదే అండి మన బిజినెస్ ఓలా ఎంటర్ప్రైజెస్. ఇక్కడేనా? వెళ్తాం కదండి మేడం. మీరు చలో అంటున్నారు, టీకే అంటే మీకు హిందీ వచ్చా మేడం? ఓ, అయితే మీకు హిందీ తెలుగు అన్నీ వచ్చు మేడం. ఓ సూపర్. ఓలా ఎంటర్ప్రైజెస్ ఇదేనా మేడం? లోపల ఓకే, వెల్కమ్ అండి జబర్దస్త్ నవీన్ గారు. థ్యాంక్ యూ మేడం. మేడం, మన దగ్గర ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి, ఎలాంటి ప్రొడక్ట్స్ నేను తయారు చేసుకోవచ్చు, ఎలాంటి చేస్తే మనకి ఎక్కువ అమౌంట్లు వస్తాయి, కొంచెం మన ప్రొడక్ట్స్ గురించి ఆ మిషనరీస్ గురించి కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత మనం ప్రొడక్ట్స్ ని డైరెక్ట్ గా చూడొచ్చు అని అనుకుంటున్నాను. మన ప్రొడక్ట్స్ గురించి కొంచెం చెప్తారా, ఏమేమి తయారు చేయొచ్చు? సో మన దగ్గర వచ్చేసి 5 టైప్స్ ఆఫ్ బిజినెస్. పెన్సిల్, కాటన్ వచ్చేసి 2 టైప్స్, సింగిల్ టేక్, డబుల్ టేక్, డూప్ స్టిక్స్, సామ్రాణి కప్స్ అండ్ కర్పూరం. సో ఈ బిజినెస్ అనేది ఎలాంటి వాళ్ళు చేసుకోవచ్చు? సెల్ఫ్ ఎంప్లాయిస్, నిరుద్యోగులు అండ్ ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయాలని డిఫరెంట్ థాట్స్ వస్తుంటాయి, వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ ముందుకు తీసుకొని వచ్చాం. సో మన దగ్గర సర్టిఫికెట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. మీరు చూస్తున్నారు కదా అక్కడ రిగాలిటీస్ సర్టిఫికెట్స్ చూస్తున్నారు కదా, ఎంఎస్ఎంఈ, ట్రేడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్ అండ్ జిఎస్టి. మన దగ్గర ఎన్నో అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక కంపెనీకి వెళ్ళి మనం బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా 1కి 10 సార్లు వెరిఫికేషన్ చేసుకోవాలి. లైక్ అది ఎలాంటిది, దాని అడ్వాంటేజ్ ఏంటి, దానిలో ఎలాంటి ప్రాసెస్ ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ మనం పూర్తి వివరాలన్నీ తెలుసుకోవాలి. అండ్ మన దగ్గర 380+ కస్టమర్స్ ఉన్నారు ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ లైక్ ఏపీ, తెలంగాణ అండ్ కర్ణాటక. సో వీటి గురించి మనం పూర్తి వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అన్ని బాగానే ఉన్నాయి. డబ్బులు ఉన్న పరిస్థితి అంటే కొన్ని తీసుకుంటారు వాళ్ళు, మరి డబ్బులు ఉన్న పరిస్థితి ఏంటి మేడం? ఏమైనా లోన్ లాంటివి ఏమైనా ఉన్నాయా దీనికి? యా, మన దగ్గర వచ్చేసి అడ్వాంటేజ్ లోన్ అండ్ ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓహో, అంటే ప్రొడక్ట్స్ ఇప్పుడు మేము తయారు చేసుకొని మేమే డెలివరీ అమ్ముకోవాలా? అయితే అట్లేం లేదు, ఇది వచ్చేసి బైబ్యాక్ బిజినెస్ అండి. బైబ్యాక్ అంటే మీరే కొంటారు? యా యా, ఇంతకన్నా ఇంకేం కావాలండి? ఇంట్లో కూర్చొని మనమే తయారు చేసుకొని మీరే కొంటున్నారంటే ఈ ఎక్కువ తిరగాల్సిన అవసరం లేదు, చాలా హ్యాపీగా అయిపోతాం అనమాట. ఇది ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి మేడం మన దగ్గర? ఇప్పుడు మన దగ్గర పెన్సిల్ అండ్ బాటిల్ 2 టేక్స్ ఉన్నాయి అన్నమాట. ఇవేనా అండి? యా యా, ఇవే. ఇది వచ్చేసి వెల్వెట్ పెన్సిల్స్ అన్నమాట. వెల్వెట్ పెన్సిల్, ఓ మెత్తగా దుద్దుంది. ఇదేనా? ఇది వచ్చేసి కాటన్, ఇంట్లో బాగా పనికొచ్చేటివి ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఎక్కువ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, దానికి బాగా పనికొస్తుంది. వరలక్ష్మి వ్రతం మొదలైంది, మొన్ననే బోనాలు అయినాయి, ఇంకా చాలా చాలా పండుగలు వస్తున్నాయి, వినాయక చవితి అవన్నీ. సో ఈ ప్రోడక్ట్ చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి మన తీసుకొచ్చేవి. తీసుకోవచ్చు. ఆరతి కర్పూరాలు, పెన్సిల్, ఆ తర్వాత డూప్ స్టిక్స్, కప్స్. ఓహో, ఇవి గుర్తుంది కదండి, ఇది వేస్తే మామూలుగా ఇంట్లో వాసన ఏది డూప్ స్టిక్ కూడా ఉంది. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని మన ఇంట్లోనే ఉండి మనమే రెడీ తయారు చేసుకొని మనమే వీళ్ళకి బైబ్యాక్ అమ్మేసి ఆ డబ్బులు మనమే తీసుకోవచ్చు హ్యాపీగా, ఎలాంటి శ్రమ లేకుండా మంచి బిజినెస్ చేసుకోవచ్చు అండి ఇంట్లో ఉండి. సో ఆ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి, ఆ మిషనరీస్ ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం అక్కడ వెళ్ళి చూద్దామండి. ఒకసారి మన ట్రైనింగ్ సెక్షన్స్ కి వెళ్ళి అన్ని మెటీరియల్స్ అండ్ మిషన్స్ ఎలా ఉన్నాయో అన్ని తెలుసుకుందాం. పదండి మేడం.
ఓ ఇక్కడ ఉన్నాయా? చూసారండి, ట్రైనింగ్ రూమ్ లో ట్రైనింగ్ చేపిస్తారు. ఇప్పుడు నేను ట్రైన్ అవుతానా వాళ్ళకి చూపిస్తాను అనేది లోపలికి వచ్చినాక తెలుస్తుంది. మన ప్రొడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి అనమాట. ఓకే, అయితే మేడం ఇది పెన్సిల్ మేకింగ్ మిషన్, ఇది కాటన్. అది దీంట్లో 2 టైప్స్ చెప్పాను కదా, సింగిల్ టేక్, డబుల్ టేక్ అని. అండ్ ఇవి వచ్చేసి సామ్రాణి కప్స్. ఓ ఇంకా అది మనం ధూప్ స్టిక్స్ అవి బయట ఉంటాయి. ఓ అంటే అది మన కరెంట్ వస్తుంది మేడం, దానికి కరెంట్ అవసరమా? అంటే ఇక్కడ 3 కరెంట్ వి ఉన్నాయి అండ్ 2 మాన్యువల్ వి ఉన్నాయి అన్నమాట. 3 కరెంట్ 2 మాన్యువల్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, మన కరెంట్ కూడా ఆదా చేసుకోవచ్చు. మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలా? చెప్పండి. మీ వీడియో చూసిన తర్వాత ఈ ప్రొడక్ట్స్ ని ఎలా వాడాలి అనేది నాకు బాగా తెలిసింది. ఒకసారి నేను ట్రై చేసి మన వ్యూవర్స్ కి కూడా చూపెడతాను. ఎంత ఈజీయో ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయడము, చాలా ఈజీ. అది ఎలాంటి శ్రమ ఎక్కువ ఉండదు. కానీ కాన్సన్ట్రేషన్ గా దీన్ని మనము మైండ్ పెట్టి చేసుకుంటే మాత్రం చాలా మంచి సంపాదించుకోవచ్చు. నాకు ఇది ఒకటి చెప్పండి, 30 seconds లో 4 పెన్సిల్ తీస్తున్నారు, కరెక్టేనా? ఎన్ని గంటలు పొద్దున్న ఒక 6-9 గంటలు వర్క్ చేసుకున్నాను కానీ కూడా ఎన్ని వస్తాయండి మొత్తం మీద? 480 పెన్సిల్స్ వేసుకోవచ్చు. గంటకు 480 పెన్సిల్ వచ్చినాయంటే ఒక 3 గంటలు 4 గంటలు పని చేసుకుంటే 2000 పెన్సిల్ ఈజీగా మనము రెడీ చేసుకుని బైబ్యాక్ మీకు ఇచ్చేస్తే మస్తు డబ్బులు వస్తాయి. అండ్ ఈ ప్రోడక్ట్స్ కూడా ఇగో ఇదేననుకుంటా, రా మెటీరియల్. ఈ రా మెటీరియల్ కూడా వాళ్ళే మనకి ఇస్తారు. ఫస్ట్ డిపాజిట్ ఉంటుందండి దీనికి ఏమన్నా? అలా ఏం లేదు. రా మెటీరియల్ కూడా వాళ్ళే ఇస్తారు. ఈ మెటీరియల్ లో మనం పెన్సిల్ తయారు చేసి వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి, రోజుకు 2 గంటలు 4 గంటలు పనిచేసి 2000 పెన్సిల్ మస్తు పైసలు. ఇప్పుడు ఈ పెన్సిల్ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపెడతాను. ఇదే చెక్క. ఇలాగా దీనికి మనం ఒక 4 పెన్సిల్ ఇలా పెట్టుకొని మీకు ఎగ్జాంపుల్ చూపెడుతున్నాను. ఇక్కడ ఒకటి ఉంది ఆల్రెడీ. ఇక్కడ మనకు గమ్ ఇస్తారు అనమాట. ఈ గమ్ ని ఇలా పెన్సిల్ కి మొత్తం పెట్టేసి, మేడం నేను కరెక్ట్ చేస్తున్నా లేదా మీరు చూసి చెప్పుకోండి. ఇలా 4 పెన్సిళ్లకు ఫుల్ గమ్ము పెట్టేసి, ఇదిగోండి జాగ్రత్త చూడండి, ఈజీ, చాలా సింపుల్. ఇప్పుడు ఇక్కడ ఒకసారి మిషనరీ చూపెట్టండి. దీంట్లో ఆల్రెడీ ఇదంతా మనకు వెల్వెట్ సంబంధించిన చూడవచ్చు. ఇగో వెల్వెట్ పౌడర్ అంతా ఇక్కడ ఉంటుంది. సో దీన్ని మనం ఇలా పెడితే దీన్ని మ్యాగ్నెట్ గా అతుక్కుంటుందండి. చూసారు కదా, చాలా సింపుల్. తర్వాత ఈ డక్కన్ బంద్ చేసి ఇప్పుడు మిషన్ ఆన్ చేసుకోవాలా. ఇది దీనికి సంబంధించిన దీన్ని ఏమంటారండి? పెన్సిల్ మిషన్ అన్నమాట. టైమర్ ఉంటుంది దీంట్లో, టైమర్ పెన్సిల్ మిషన్ ఇది. సో ఇది ఒక్కసారి ఆన్ చేయొచ్చండి. ఓకే, సో ఇప్పుడు ఇది టైమర్ ఆన్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ మీరు చూడండి 30 seconds వస్తుందండి ఇది పెన్సిల్ మిషన్ కి. దీంట్లో ఆల్రెడీ మనం 4 పెన్సిల్ పెట్టాం కదా. సో ఇది ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోయింది కదా ఇది? ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోయింది. లోపల వర్క్ నడుస్తుంది. ఈ పెన్సిల్స్ ఆ నైలాన్ ఎలా వస్తుంది అనేది మీరు చూడండి. ఆల్రెడీ మనం గమ్ కూడా పెట్టాం కాబట్టి ఇక్కడ లోపల తిరుగుతూ ఉంటుంది. ఒకసారి చూడండి సార్, దీని లోపల ఇలా తిరుగుతూ ఉంటది. చూసుకోండి, టైం అయిపోయింది, 30 seconds అయిపోయింది. మనకు 4 పెన్సిల్ రెడీగా ఉన్నాయి. ఎస్, ఇదిగోండి మన నైలాన్ పెన్సిల్స్ రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు దాంట్లో ప్రోడక్ట్ లేదు కాబట్టి మిషన్ ఆపేసుకోవాలి. ఇది ఒక 20 seconds వరకు అలా బయట పెట్టేస్తే దీనికి ఏదైతే నైలాన్ ఉందో అది ఎక్కడికి పోదు, దానికి టైట్ గా ఉతుకుపోతుంది. సో ఈ పెన్సిల్ మిషన్ ఇలా చాలా ఈజీగా మనం వాడుకోవచ్చు. అలాగే ఒక 2-3 hours లో 2000 పెన్సిల్ కూడా మనం ఈజీగా ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు అండి. చాలా ఈజీగా ఉంది మేడం పెన్సిల్ తయారు చేయడం. మరి దీనికి గ్యారంటీ వారంటీ సంగతి ఏంటి మేడం? 1 year వారంటీ, 4 years ఫ్రీ సర్వీస్, 5 years అగ్రిమెంట్ ఉంది. 1 year వారంటీ, 4 years ఫ్రీ సర్వీస్, 5 years అగ్రిమెంట్. సూపర్ ఉంది. సో చాలా ఈజీ ఉంది మేడం ఇది వాడటం అని. గ్యారంటీ గురించి చెప్పారు, వారంటీ గురించి చెప్పారు. మరి ప్రాఫిట్స్ గురించి? ప్రాఫిట్ ఈచ్ పెన్సిల్ వచ్చి 60 పైసే. మనం హవర్ కి 480 పెన్సిల్స్ వేసుకోవచ్చు. అలా డైలీ మనం 2K పెన్సిల్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అయితే మంచిగా లాభసాటి బేరమే. వింటున్నారు కదండి. ఇంట్లో మనం ఖాళీగా కూర్చోకుండా ఒక 2 hours 3 hours దీన్ని స్పెండ్ చేసాం అనుకోండి, అసలు హ్యాపీగా నెలకు మస్తు బదులు వచ్చేస్తాయి మనకు. ఇలాంటి ప్రొడక్ట్స్ 4-5 ఉన్నాయి. సో ఏ ప్రొడక్ట్ అయినా మీరు ఆర్డర్ చేసుకొని తెప్పించుకోవచ్చు. అండ్ చాలా ఈజీ మెథడ్ లో, అంటే బాగా కష్టపడాల్సిన అవసరం లేదు. అలా ఆడుతూ పాడుతూ టీవీ ఇంట్లో చూసుకుంటూ పిల్లలతో ఆడుకుంటూ కూడా చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ ని. సో నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి కూడా ఆ మిషన్ ఎలా ఉంది, దాంట్లో ఏం తయారు చేస్తూ ఒకసారి చూద్దాం అది. సో ఈ మిషన్ మేడం కాటన్ ఒత్తులు, దీపారాధనకు చేసే ఒత్తులు మిషన్ వచ్చేసిందండి. చాలా మంది ఇళ్లలో కూర్చొని పాపము నూనె పెట్టుకొని
ఇలా ఇలా అని తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళని పిలుస్తారు, వీళ్ళని పిలుస్తారు. పాపం ఎవరికి టైం ఉంటుందో ఉండదు. ఇవాళ రేపు అయితే పూజలలో అందరూ మునిగిపోయి ఉన్నారు. టైం దొరుకుతుంది ఎవరు కూడా, ఎందుకంటే పూజా పని చేయడంలో అంటే వంటలు వండడంలో మునిగిపోతారు. కాబట్టి ఇలా ఒత్తులు తయారు చేసుకోవడంలో చాలా మందికి టైం దొరకలేదు. వాళ్ళకి చాలా ఈజీ ఈ ఒత్తుల మిషన్. అండ్ అలాగే మీ ఇంట్లో మీరు వాడుకోవచ్చు, బిజినెస్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ప్రోడక్ట్ ఎలా వర్క్ చేస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, దీని వ్యారంటీ గ్యారంటీ ఏంటి? సో ఇది వచ్చేసి కాటన్ విక్స్ మేకింగ్ మిషన్ అన్నమాట. మనకి ఇక్కడ స్విచ్ ఉంటుంది, ఆ స్విచ్ ఆన్ చేసుకోవాలి. చాలా ఈజీ మేడం, నేనే చేసి చూపెడతా మీకు. యా చేసి చూపెట్టాలా? యా యా షూర్. సో గైస్, ఇక్కడ మనకు దూద్ తీసుకోవాలి. అంటే మనకి ఏ సైజు ఒత్తి కావాలో ఆ సైజు దూద్ తీసుకొని ఇలా పీలికలు చేసుకొని 1 2 3 ఇలా చేసుకొని ఇగో ఇది తిరుగుతుంది. కొన్ని నీళ్ళు కావాలి, నీళ్ళు. మీకు గుర్తుందో లేదో చెప్తున్నాను నేను ఇది. సో చూడండి, వేసాం, 2వ వేసాం, 3వ వేసాం, 4వ వేసాం, 5 6 ఇగో ఇలా పోనీ వద్దు, ఎప్పుడు కూడా స్ట్రైట్ పోతే మంచిగా వస్తాయి. ఇక అంటే నేను మరి ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఎట్లా వేసేస్తున్నా, మీరు అట్లా వేయద్దు. ఇగో అమ్మ అది వెళ్ళిపోయింది. ఓకే, చూసారా అక్కడ ఒకసారి చూడండి ఎన్ని ఒత్తులు పడిపోయినా. చూసారు కానీ చాలా ఈజీ అండి మన ఒత్తులు తయారు చేసుకోవడంలో. ఇది ఎన్ని వస్తాయి, గంటకి ఎన్ని వస్తాయి, దీంట్లో కూడా ఎన్ని తయారు చేసుకోవచ్చు? అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మనం ఎంత చేసుకుంటే అంత. అండ్ దీని ప్రాఫిట్ వచ్చేసి పర్ కేజీ 350 ఉంటుంది. అలా డైలీ మనం 2 to 3 kgs కూడా చేసుకోవచ్చు. 2 to 3 kgs చేసుకోవచ్చు. అంటే మంచి ప్రాఫిట్ ఉంటాయి ఇందులో కూడా. ఇది కూడా హ్యాపీగా ఆడుతూ పాడుతూ, అసలు ఏదో కష్టమైన పనిలాగా కూడా లేదు. ఓ సైడ్ నుంచి ఇలా రీల్స్ చూస్తూ, ఓ సైడ్ నుంచి ఇలా ఒత్తిడి పెట్టి సరిపోతుంది. నాకు తెలిసి ఇంట్లో ఉన్న ఎవరైనా పిల్లలు కానీ హెల్ప్ కూడా తీసుకోవచ్చు మన దూది కోసం అని. పెద్దవాళ్ళు కూడా చేసుకోవచ్చు, వృద్ధులు కూడా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. చాలా ఈజీగా, చాలా యూజ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉన్నాయి. ఒక స్విచ్ ఆన్ ఆఫ్, కాస్త ఇందులో వాటర్ తీసుకొని దీని మీద పెట్టామనుకోండి. ఎందుకంటే ఈ దూది అతుకుపోకుండా ఉంటది కాబట్టి. దీంట్లో మేడం ఇది చాలా ఎక్కువ తీస్తుండొచ్చు కదా, పెద్దగా ఉందంటే అది. దానికి దీనికి 2 days కి ఒక టైం డిఫరెన్స్ ఉంటుంది. అవునా? అంటే ఎలా ఉంటుంది దీని దానికి? ఒక 3 hours డిఫరెన్స్, ఇది ఒక 5 hours డిఫరెన్స్ ఉంటుంది. ఇందులో ఎక్కువ వస్తాయి, అందులో కొంచెం తక్కువ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇది మెయిన్ ఇదే అనుకుంటా నాకు తెలిసి. ఇది చిన్నగా ఉంది కాబట్టి ఇందులో తక్కువ వస్తుంది, ఇది పెద్దగా ఉంది కాబట్టి ఎక్కువ వస్తుంది. సో ఇది ఈ ప్రోడక్ట్ సేమ్ దీని ప్రాసెస్ అంటే దాని ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ లో ఉన్నాయి. చూస్తున్నారు ఇక్కడ వీళ్ళు తయారు చేసిన ఒత్తులు ఇన్ని ఉన్నాయి. సో మీరు కూడా చాలా ఈజీ మెథడ్ లో ఇవి రెడీ తయారు చేసుకొని బైబ్యాక్ లో ఇచ్చేయచ్చు. దీనికి అంత ఎలక్ట్రిసిటీ కూడా ఉండదు, 100 నుంచి 150 వస్తుంది. సౌండ్ పొల్యూషన్ కూడా అంతలా రాదు. అదైతే కరెక్ట్. నిజంగా పెద్ద పెద్ద సౌండ్ వచ్చేసి మన పక్కింటి డిస్టర్బ్ చేసేంత బిజినెస్ కూడా కాదు. మన ఇంట్లోనే లోపల పెట్టుకుంటే ఏదైనా చిన్న మిక్సర్ లో మనం అలా ఆన్ చేసుకున్నట్టే ఉంది, చిన్న సౌండ్ అంతే కదండి. అప్పుడు ఉంది టైంలో ఈజీగా అయిపోతుంది. అండ్ కరెంట్ కూడా చాలా తక్కువ వస్తుంటున్నావు. నెక్స్ట్ ఇది సాంబ్రాణి. సాంబ్రాణి కప్ మేకింగ్ మిషన్ అన్నమాట. మేమైతే ప్రతి శనివారం శుక్రవారం ఈ కప్పులు కంపల్సరీ మా ఇంట్లో యూజ్ చేస్తామండి. ఎందుకంటే ఇల్లంతా ఈ వాసన వస్తే ఒక మంచి పాజిటివ్నెస్ వస్తుంది మన ఇళ్లలో. నిజంగా ఈ మధ్యకాలం ప్రతి ఇంట్లో ప్రతి గుడిలో పోతే మన సాంబ్రాణి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, లైఫ్ లో కూడా బాగా ఇంపార్టెంట్ అయింది. పొద్దున్న మన ఆఫీస్ ఇప్పుడు ఈ ఆఫీస్ లో బాగానే మంచి గుమ్మగుమ్మలు వస్తుంది, దేవాలయానికి వచ్చినట్టు అనిపిస్తుంది. సో గైస్ ఇది కూడా ఎందుకంటే చాలా సెల్లింగ్ మెటీరియల్ ఇది ఇప్పుడు, ఎందుకంటే 2 నిమిషాల్లో ఇది కలిపోతుంది. సో ఈ ప్రోడక్ట్ చాలా యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే మా ఇంట్లో ఇంచుమించు రోజుకు నెలకు $4 అవుతాయి మనకి ఈజీగా. సో ఇది కూడా మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అనుకుంటాను నేను. సో ఇది దీంట్లో ఎన్ని వరకు కప్స్ మనం రెడీ చేసుకోవచ్చు రోజు? మన మీద డిపెండ్ అయి ఉంటుంది. డైలీ 2 to 4 kgs చేసుకోవచ్చు అన్నమాట. ఈ ప్రోడక్ట్ మనం ఏదైతే ఈ సాంబ్రాణి ఇది చూసుకోండి. ఈ పౌడర్ వచ్చి స్పెరిమిక్స్ పౌడర్ అంటున్నారు. స్పెరిమిక్స్ పౌడర్ అంటారా? ఇది మీరే ఇస్తారు కదండి? ఇది వీళ్ళే ఇస్తారు ఈ ప్రోడక్ట్ కూడా. సో ఇందులో కొంచెం మనము తడి పొడిగా వాటర్ వేసుకొని దీని మెయిన్ ఏంటంటే హాలో ఇవన్నీ తయారు చేస్తారు కదా మీరు. సో మనం ఎంత టైం పెడితే ఎన్ని కప్స్ తయారు చేస్తే మనకు అంత లాభం అండి. ఎందుకంటే ఇదైతే కొంచెం కష్టంతో కూడుకున్న పని, దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే ఇది చాలా లాభసాటి దారనే మామూలు కాదు ఇది. ఎందుకంటే కప్పులలో బాగానే లాభాలు వస్తాయి. ఒకసారి దీన్ని తయారు చేసే విధానం కూడా చూపెడతాను. ఇది ఎలక్ట్రిసిటీ తోటి పనిచేసే మిషన్ ఇది. దీనికి కూడా కరెంట్ ఎంత వస్తుందండి? సేమ్ 100 to 150 ఉంటుంది, అంతలా ఉంటుంది. 150 రూపాయలలో మనకి మంత్లీ ఇలా కరెంట్ బిల్ ఎగిరిపోతుంది. చాలా హ్యాపీగా ఇలా అంటే సరిపోయాయి మనకి. సో నేను ఒకటి తయారు చేసి చూస్తాను. ఇందులో
ఇది కొంచెం ఇది చూడండి, ఇంతేనా సరిపోతుందా వాటర్? యా, కొంచెం లైట్ గా టచ్ చేసి టచ్. ఓకే, డన్ బ్రో. ఇది కూడా వేసేసాం మనము. సో ఏం లేదు, ఇదేం లేదు, ఇగో ఈ కప్పు లాగా మోల్డ్ ఉంది, ఈ మోల్డ్ లో వేసేసాం అనుకోండి, ఫుల్ నింపేయాలి. ఇది చాలా ఈజీ. మిషన్ ఆన్ చేయాలా? ఆటోమేటిక్ మిషన్ ఆన్ అయిపోయింది. అంటే అలా కప్పులు అయితే అట్లా కాదు, మా వాళ్ళు ఆన్ చేసారు. ఇది పట్టుకోవాలా, 1 2 3 అలా గట్టిగా వచ్చేసి ఆఫ్ ఆఫ్. అది అలా అయినా ఈ జాక్ తోటి ఒకసారి ఇలా బెల్ల పైకి అనేసి ఇవ్వండి. ఈ ప్రోడక్ట్ ఇలా తీసి జాగ్రత్త తీసి ఇలా పెట్టామనుకో. ఇది ఎంతసేపు పెట్టాలి ఇక్కడ? ఇది 20 minutes వరకు మనం డ్రై చేస్తే సరిపోతుంది. 20 minutes వరకు ఇలా డ్రై చేసామనుకోండి, ఇక్కడ ఆల్రెడీ రెడీ అయిన కప్ ఒకటి ఉంది చూడండి, ఇలా అయిపోతుంది. సో ఇవన్నీ మనం తర్వాత ఈ ప్యాకెట్ లో ప్యాక్ చేసుకొని వీళ్ళకు కేజెస్ లో ఇచ్చేస్తాం అనుకోండి, మంచి లాభసాటి బేరం. ఇది ఎంత తీసుకుంటారండి ఇది కేజెస్ లో? ఇది పర్ కేజీ వచ్చేసి 100 రూపీస్ అన్నమాట. మన మీద డిపెండ్ అయి ఉంటుంది ఎంత చేసుకుంటాం. అవును. సో ఇది కూడా చాలా ఈజీ, ఇవన్నీ మనం మంచి అమౌంట్ సంపాదించుకోవచ్చు. ఇది కూడా మన ఇంట్లో ఎవరైనా కానీ యూజ్ చేసుకోవచ్చు అండి. బాగుంది ఇది. నెక్స్ట్ అక్కడ క్యాంప్ మేకింగ్ మిషన్. సో చూశారు కదా గైస్, ఇక్కడ 4 ఐటమ్స్ అయితే ఇక్కడే ఉన్నాయి. చిన్న ప్లేస్ కూడా పెద్ద ఉపయోగపడదు, ఇంట్లో కూడా చిన్న ప్లేస్ లోనే ఇవన్నీ పెట్టుకొని ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఏదైనా ఒక చిన్న ప్లేస్ చూసుకొని రంగు పెట్టేసుకున్నాం అనుకోండి, డైలీ 2 hours వరకు వర్క్ చేసుకున్నాం అనుకో, మనకు డబ్బు ఎవరైనా జాబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో నెక్స్ట్ ఇంకా 2 మిషన్లు ఉన్నాయండి. ఈ మిషన్స్ గురించి చెప్పండి మేడం. ఇది వచ్చేసి క్యాంఫర్ మేకింగ్ మిషన్ అండ్ ఇది వచ్చేసి డూప్ స్టిక్స్ మీరు అంత ఇంగ్లీష్ లో అడిగిన నాకు అర్థం కాదు. క్యాంఫర్ అంటే ఏంటి? కర్పూరం. ఓ, ఆర్తి కర్పూరం అంట. క్యాంఫర్ అనే వారికి ఇంత పెద్ద ఇంగ్లీష్ మనకు తెలియదు. మనం తెలుగులో మాత్రం ఆర్తి కర్పూరం ఉంటాము. ఇది వేసినాం అనుకోండి, ఆర్తి తీసుకున్నామంటే దేవుడు మనల్ని ఆశీర్వదించినట్టే. ఈ మిషన్ మన ఇంటికి వచ్చిననుకో ఇంకా దేవుడు ఆశీస్సులు ఇంకెక్కువ ఉన్నట్టే, ఎందుకంటే పైసలు తప్ప మనది కాబట్టి. సో మేడం, ఇది ఎలా యూజ్ చేయాలి, ఎంత పైసలు వస్తుంది దీనికి, ఇది ఎన్ని రోజుల వారంటీ ఇస్తారు? నాకు తెలిసి ఇది ఎక్కువ ఖరాబ్ కాదు, ఎందుకంటే ఇది మన మాన్యువల్ కాబట్టి గట్టిగా ఉంటుంది, మనం ఎట్లా వాడితే అట్లా ఉంటుంది. అమ్మ కృష్ణని ఇవి మిషన్లు కూడా చూస్తుంటే మాన్యువల్ మిషన్స్ లాగా బాగున్నాయి. మరి వీటి సంగతి ఏంటి, వారంటీ గ్యారంటీ సంగతి? సో ఇది వచ్చేసి 1 year వారంటీ అండ్ 1 year ఫ్రీ సర్వీస్, 2 years అగ్రిమెంట్. ఓకే, ఇది 1 year వారంటీ, 2 years ఫ్రీ సర్వీస్, 3 years అగ్రిమెంట్. ఓకే. సో ఈ ప్రోడక్ట్ నువ్వు తయారు చూపెడతావా లేక నన్నే చూపెట్టమంటావా? అర్థమైపోయింది కదా. అసలు కృష్ణవేణి గారు లాస్ట్ టైం చేసిన వీడియో చూసి నేను మొత్తం అన్ని నేర్చుకున్నా. ఒకటే వీడియోలో ఇన్ని నేర్చుకున్నా అంటే, మీరు మామూలు వీడియో చూసి నేను నేర్చుకున్నా. మీరు ఎంతసేపు నేర్చుకుంటారు, నేను ఇంకా చూపెడుతూనే ఉన్నా. మీరైతే అలా చూసి అలా చేసేయచ్చు మీరు. సో మీ ఇంట్లో ఎవరైతే ఖాళీగా ఉన్నారో, మేము కూడా ఒక మంచి బిజినెస్ పెట్టి పైసలు సంపాదిద్దాం అనుకుంటారో, వాళ్ళందరూ కూడా ఈ ఏ ప్రోడక్ట్ మీకు నచ్చిందో వచ్చి ఇక్కడ మీరు పర్సనల్ కూడా రావచ్చు ఇక్కడికి, లేకుంటే మీరు ఇక్కడ కింద ఒక ఫోన్ నంబర్ మీకు ట్రోల్ ఉంది కదా, కింద ఒక నంబర్ ఉంది, ఆ నంబర్ ఫోన్ చేసి వచ్చి మీరు చూసుకోండి. ఫస్ట్ మీకు బాగా నచ్చితేనే ఈ ప్రోడక్ట్ తీసుకోండి. నాకు తెలిసి మీరు 100% ఖచ్చితంగా వీటిని తీసుకుంటారు. ఎందుకంటే చాలా తక్కువలో మనం ఇంట్లో కూర్చొని హ్యాపీగా మాట్లాడుతూ ఎన్నో ప్రొడక్ట్స్ రెడీ చేసుకొని మనం అమ్ముకోవచ్చు. బై బ్యాక్ లో వీళ్ళు తీసుకుంటున్నారు. మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇదండి. సో మీరు మర్చిపోకండి, ఓలా ఎంటర్ప్రైజెస్. ఓలాలో ఓసారి వచ్చిపోతే పోలా, ఈ పాట చూడండి. అలాగే ఓలా దగ్గరికి వచ్చేయండి. ఒకసారి ఈ ఆర్తి కర్పూరం ఎలా తయారు చేస్తారో మీకు చూపిస్తాను. చాలా ఈజీ అండి. ఇవో మనకు వీళ్ళు ఈ ప్రోడక్ట్ ఇస్తారు, కర్పూరం. దీని ఏమంటుంది? పెరిమిక్స్ పౌడర్. చూసారా, ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడుతుందో. నాతో మాట్లాడి ఇంగ్లీష్ తెచ్చుకుందామే. పెరిమిక్స్ పౌడర్ ఇందులో చిన్న మౌల్లో వేసేసి ఇగో 1 2 3 గట్టిగా అనేసి అయితే ఇగో ఇలా పైకంటే మనకు ఆర్తి కర్పూరం వచ్చేసింది. చూసారా మ్యాజిక్. సో ఇది మనం ఏం చేద్దాం, దేవుని దగ్గర పెట్టి ఆర్తి ఇచ్చి ఒక నిమిషం ఇలా ఆర్తి ఇచ్చేసి ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి డూప్ స్టిక్స్ మంచి డబ్బాలో ఇంతే వస్తాయి, డబ్బాలో మనకు వస్తుంటాయి. సో గైస్ ఇది కూడా చాలా ఈజీ మెథడ్ ఇది మనం యూజ్ చేయడంలో. ఇందాక మోల్డింగ్ మన కప్స్ చూశారు కదా, సేమ్ టు సేమ్ యాజ్ సేమ్ పౌడర్ కదా ఇది, పెరిమిక్స్ పౌడర్. ఇది కూడా పెరిమిక్స్ పౌడర్. ఈ ప్రోడక్ట్ లో ఇక్కడ వేయడము ఒకసారి మీరు చూపెట్టండి మన కృష్ణవేణి గారు, ఎందుకంటే అన్ని ప్రొడక్ట్స్ నేను చూపెట్టాను. ఈ ప్రోడక్ట్ మాత్రం మీరు చూపెట్టండి ఎవరు తయారు చేయాలో. నో నాట్ దట్ సైడ్. చెప్పండి. ఇలా కొంచెం గట్టిగా అనేసి బై యూజింగ్ దిస్ హ్యాండిల్ కొంచెం పైకి. వావ్, అంటే నీళ్ళు వేయాలి మన నీళ్ళు వేయాలి కదా, మన ఇలా మర్చిపోతే ఎలా అండి. ఓకే గైస్, సో ఇందులో నీళ్లు పోసి కొంచెం తడి పొడిగా వండేటట్టు చేసుకొని
తీసుకుంటే సేమ్ ఇలాంటి డూప్ స్టిక్స్ కూడా వస్తాయి. సో ఇవి కూడా మనము కేజీస్ లో టైం ఎంత స్పెండ్ చేస్తే అన్ని కేజీస్ వస్తాయి, అంతగా అమ్ముకోవచ్చు మనం ఈజీగా. సో అవి కూడా వీళ్ళు బైబ్యాక్ లో తీసుకుంటారు. ఓ రెడీ అయిపోయింది ఇక్కడ అందులో వేయలేదు నేను నో ఇది. ఓకే గైస్, సో మర్చిపోకండి ఓలా ఎంటర్ప్రైజెస్ మన మౌలాలిలో ఉంది. అండ్ అలాగే మీరు కింద నెంబర్ స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వీళ్ళు ఒకసారి కాంటాక్ట్ అయ్యి ఇక్కడ వచ్చి మీరు పర్సనల్ గా చూసుకోండి. చాలా మంది కొంటున్నారు ఈ మధ్య కాలంలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అట్లే కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కొంటున్నారు. మీరు కూడా వచ్చి మంచి బిజినెస్ పెట్టుకొని మంచి లాభసాటి బేరాలు తెచ్చుకుందాం అనుకుంటే ఈ ప్రోడక్ట్ ఏదైనా యూజ్ చేయండి. మర్చిపోకండి ఓలా ఎంటర్ప్రైజెస్. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. నేను కూడా 4 ప్రోడక్ట్ తీసుకుపోయి మా ఇంటి పక్క వాళ్ళకు చెప్పాను కదా, ఖాళీగా ఉన్న వాళ్ళందరికీ చూపిస్తాను, వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ నుంచి అమ్మిపిస్తాను వీళ్ళకు. గుడ్ లక్ టు ఓలా ఎంటర్ప్రైజ్. మేడం మీరు ఇంకా అయిపోలేదు చూసారా, నా కోసం ఈ ధూప్ స్టిక్ తయారు చేసి ఈ ధూప్ స్టిక్ తీసుకెళ్లి దేవుని దగ్గర అంతపడతారు, మీరు ఇచ్చింది. ఓకే, థ్యాంక్ యూ కృష్ణగారి గారు. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ టు మన ఓలా ఎంటర్ప్రైజ్. సో ఇది మన గోడౌన్, అంటే మనకు వచ్చిన ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ పెడతారమ్మా. ఇవన్నీ కస్టమర్స్ పంపించిన ప్రోడక్ట్స్. ఇవన్నీ కస్టమర్స్ పంపించినాయనా? ఇవన్నీ రెడీ చేసి పంపించినాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కస్టమర్స్ చాలా మంది ఉన్నారు మనకు. ఇలాంటి మీరు కూడా మంచి కస్టమర్ అయితే బాగుంటది. చూడండి ఆల్రెడీ ఇక్కడ ఆల్పి కప్పురాలు తయారు చేసిన వాళ్ళు, ఇక్కడ పెన్సిల్స్ తయారు చేసి వాళ్ళే పంపిస్తున్నారు. నాకు ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా, మరి పేమెంట్ విషయాలు ఎట్లా, మనకి ఎలా ఇస్తాం పేమెంట్, మనం అనేది కావాలి కదా. మెయిన్ విషయం అదే మన వాళ్ళకి తెలుసుకోవాలనుకుంటాం. దీని గురించి కాస్త చెప్తారా మీరు? వీటి గురించి పూర్తి డీటెయిల్స్ మేనేజర్ గారు చెప్తారు. మేనేజర్ గారా ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారు. మేనేజర్ అక్కడే ఉన్నాడు. చూస్తే మాత్రం కట్టా ఉన్నాడు, జాగ్రత్త మాట్లాడాలి, లేకుంటే మనం తప్పులు మాట్లాడాం అనుకో. అన్నా నమస్తే అన్నా, ఏం లేదు కొన్ని సామాన్లు తీసుకుందామని వచ్చినాం మన దగ్గరికి. యాక్చువల్ గా చాలా చేపల నుంచి పాపము మన కృష్ణవేణి గారు నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కొన్ని మీ వీడియోస్ కూడా పక్క చూసి ఇక్కడికి వచ్చిన మౌలాలికి చాలా సేపు నుంచి ఉరికి తంగ అయిపోయినా, కానీ పాపం మాత్రం చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేసేది. గాడ్ బ్లెస్ యు తల్లి. అన్న నాకు ఈ ట్రాన్స్పోర్టేషన్ గురించి, అట్లా వీటి పేమెంట్ గురించి మన వాళ్ళు కాస్త చెప్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్. ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కడికైనా సరే ఏపీ తెలంగాణ, మనకి ఏపీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, తెలంగాణ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఓకే, పేమెంట్ విషయంలో వస్తే ఆన్లైన్ పేమెంట్స్ కానీ ఇక్కడికి వచ్చి క్యాష్ అయినా సరే క్యాష్ అయినా స్పాట్ ఇచ్చేస్తారా? స్పాట్ ఇచ్చేస్తాం. చూసారండి, స్పాట్ పేమెంట్ మీరు మెటీరియల్ తీసుకొచ్చి ఇట్లా ఇచ్చిన వెంటనే మీకు స్పాట్ క్యాష్ అయిపోతుంది. గూగుల్ పే, ఫోన్ పే అలాంటివి కూడా ఉన్నాయి. అలా ఉన్నాయి సార్. చూసారా, మీకు ఎక్కడ కూడా డోకలేదండి. వచ్చి మీ ప్రొడక్ట్స్ ఇచ్చేయండి. వాళ్ళు ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ కేజీలో వాళ్ళు చూసుకుంటారు. అలాగే ప్రొడక్ట్స్ ఎన్ని వచ్చినాయని లెక్క పెట్టుకొని ఆల్రెడీ స్టాఫ్ కూడా ఉంది ఇక్కడ. టోటల్ గా టెక్నీషియన్స్ ఉన్నారు ఇక్కడ అందరు కూడా. సో ఇవన్నీ చూడండి, కస్టమర్స్ ఎన్ని పెన్సిల్ తయారు చేశారు ఇక్కడ. అద్భుతమైన పెన్సిల్ రెడీ అయిపోయాయి ఇక్కడ. ప్యాకెట్లు ఉన్నాయి. సో మంచి ప్రొడక్ట్స్, చాలా మంచి బిజినెస్ ఇది. నాకు తెలిసి మీరు కూడా ఖచ్చితంగా ఈ బిజినెస్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. పేమెంట్ అయితే క్యాష్ వచ్చేస్తుంది, అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంది కాబట్టి నో టెన్షన్. సో హ్యాపీగా మీరు ఓలా ఎంటర్ప్రైజ్ కి వచ్చేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటాను. సో మీరు వస్తారని కోరుకుంటూ నేను మీ గడ్డర్ నవీన్ ఎప్పటి మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నా. మీరు కూడా వచ్చేసి నేను నా సామాన్ కూడా తీసుకోబోతున్నా. ఒకసారి రండి అన్న, డెలివరీ తీసుకుందాం సామాన్లు. ఓకే, రైట్, థ్యాంక్స్ అన్న. ఓకే. మళ్ళీ ఒక డౌట్ వచ్చింది, ఎందుకంటే మా వాళ్ళకి వచ్చే ముందే నాకు వచ్చేస్తున్న డౌట్ మిషన్లు ఖరాబ్ అయిపోయినాయి. అవును, నడుస్తారు. అప్పుడు ఏం చేయాలి? మా టెక్నీషియన్ ఉన్నాడు. ఈ అబ్బాయి వస్తారా? టెక్నీషియన్ ఒక్కరు సార్, ఇక్కడే రిపేర్ చేస్తాడు. అవునా? అంటే మన సామాన్ తీసుకొచ్చి ఇక్కడ వచ్చేస్తే టెక్నీషియన్స్ రెడీగా ఉంటాడు రిపేర్ చేయడానికి. ఇవి మన రిపేర్ కి వచ్చేయాలి, ఇక్కడ మామూలు డెలివరీ అయ్యి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఒకటి రిపేర్ కి వచ్చింది సార్. ఓకే, నువ్వు చేస్తావు ఇవన్నీ, టెన్షన్ లేదండి. మిషన్ ఖరాబ్ అయిన పర్లేదు వచ్చి టెక్నీషియన్ చేస్తారు. ఎందుకంటే మనకు ఆల్రెడీ వారంటీ, గ్యారంటీ అన్ని ఉన్నాయి, ఫ్రీ సర్వీస్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా తీసుకొచ్చేయాలి. నడవలేదని కొత్తది ఇచ్చేస్తారు, అంతే కదా. ఎక్స్చేంజ్ చేస్తాం. చూడాలి, అంత మంచిగా సర్వీసులు ఇస్తున్న తర్వాత ఎట్ట మరుస్తామని మన ఓలాని. ఓలా ఓసారి వచ్చిపోతే పోలా, ఓలా 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 ఓసా. సో గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఓలా ఎంటర్ప్రైజెస్ యూట్యూబ్ ఛానల్. దీంట్లో వీళ్ళు అమ్మే ప్రొడక్ట్ గురించి కానీ, ఇంకా ఇతర నెక్స్ట్ వచ్చే ప్రొడక్ట్స్ ఏంటి, ఇంకా కొత్త మిషనరీస్ ఏంటి, వాటన్నిటి గురించి కూడా డీటెయిల్స్ గా ఉంటాయి. సో చూస్తూనే ఉండండి ఓలా ఎంటర్ప్రైజెస్ యూట్యూబ్ ఛానల్. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్.